నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధిస్తామన్న మంత్రి అమర్నాథ్. గతంలో కంటే ఓ సీటు అధికంగానే వస్తుందని ధీమా. విజయనగరంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసిన అధికారులు. అభ్యంతరం తెలిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు. నెల రోజులకు గాను 90,45,000 రూపాయలు వచ్చినట్టు ఈవో స్పష్టం. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతల ములాఖాత్. పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, గత ఎన్నికల కంటే ఒక్క సీటైనా తమకు అధికంగా వస్తుందని మంత్రి గాజువాక అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో 85% కుటుంబాలకు మేలు చేస్తుందని, వారంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేశారని నమ్ముతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 85% ఓట్లు పోలయ్యాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం, మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని అమర్నాథ్ స్పష్టం చేశారు. 2 నెలల పాటు మార్చి 16 తారీఖున ఎన్నికల షెడ్యూలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తాలూకా జాబితా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రోజు నుంచి మొన్న మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గర 12-1 గంటల వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి, మండు టెండను కూడా లెక్క చేయకుండా 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలనేటువంటి ఉద్దేశంతో పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం. 23 లాస్ట్ 22 వచ్చాయి, ఈసారి ఒకటాన్ని ఎక్కువ రావాలనేది 23. మాకు లక్కీ, ఆయనకి అన్లక్కీ. ఈరోజు ఎక్కువగా మీరు చూస్తే గాజువాక ఈస్ట్ కానీ వెస్ట్ కానీ స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువ ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వారు. సో ఈ రకమైనటువంటి మీకు ఉదాహరణ భీములు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువగా ఉన్నటువంటివి కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారని చెప్పి ఆశిస్తాం. సో డెఫినెట్గా నంబర్స్ కూడా ఆ రకంగానే ఉంటాయనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. ఏదన్నా మీరు నేను ఎన్ని లెక్కలు వేసుకున్నా 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మెరుగైనటువంటి ఫలితాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఉంటాయని చెప్పి ఆశిస్తాం. విజయనగరంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరవడంపై వివాదం చెలరేగింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ ను ఎలా తెరుస్తారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులు ఓటేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లను రాత్రి అధికారులు తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. తమకు తెలియకుండా స్ట్రాంగ్ రూమ్ ను ఎలా తెరుస్తారంటూ అధికారులను నిలదీశారు. స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలంటే పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తెలియజేయాలని, కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తెరవడం ఏమిటని ప్రశ్నించారు. విజయనగరం నియోజకవర్గం సంబంధించి
పోస్టల్ బ్యాలెట్లో ఓటర్స్ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్లో ఉంచడం జరిగింది. పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకతగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ కానీ ఫోన్ ద్వారా కానీ ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోని ఆ రూమ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక గడి లేదు, కిటికీలకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది, ముట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి స్ట్రాంగ్ రూమ్ లో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తుని ఈ రకంగా చేయడం అనేది కూడా నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని మీద కూడా మేము ఇమ్మీడియట్ గా ఈ రోజు రాత్రికి రేపు ఉదయం లోపుగా అవన్నీ కూడా కిటికీలన్నీ మూసి గోడ కట్టించాలి. అలాగే మొత్తం అన్ని కూడా పద్ధతిగా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించి, మా పార్టీని విస్మరించి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఆ సంబంధిత అధికారుల మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పారు. జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుండి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టారని చూసినా టీడీపీ నాయకులు ధైర్యంగా నిలబడ్డారని బోడే ప్రసాద్ అన్నారు. తనకు సీటు కేటాయిస్తే ఆయన బాణసంచాలు, మిఠాయిలు పంచారని, ఆయనకు మతి భ్రమించిందని బోడే ప్రసాద్ అన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో 31 రోజులకు గాను ఈ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన హుండీల నుంచి 67,40,864 రూపాయలు, అన్నప్రసాదం హుండీ నుంచి 23,04,541 రూపాయలు వెరసి మొత్తం 90,45,405 రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలియజేశారు. అలాగే బంగారం 14 గ్రాములు, వెండి 710 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ 7 నోట్లు వచ్చినట్టు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కి కార్యక్రమం జరిగింది 31 రోజుకి. దీని పర్యవేక్షణ అధికారిగా డి నాగమల్లేశ్వరరావు గారు, అసిస్టెంట్ కమిషనర్ కొట్టపేట వారు చేశారు. అచ్చుకు స్వాములు, ఆఫీస్ స్టాఫ్, విలేకరులు, అలాగే కెనరా బ్యాంక్ స్టాఫ్, అలాగే భక్తి బంధాలు కూడా పాల్గొన్నారు ఈ ఉండి లెక్కి కార్యక్రమంలో. ఇది మెయిన్ ఉండి 31 రోజుకి 67,40,864 రూపాయలు, అన్నదానం
ఉండి ద్వారా 23,04,441 రూపాయి, రెండు కలిపి 90,45,405 రూపాయలు. ఉండి ద్వారా బంగారం 14 గ్రాములు, అలాగే వెండి 710 గ్రాములు, అలాగే విదేశీ కరెన్సీ 7 నోట్లు ఇచ్చేసి శివాలయం ఉండి ద్వారా 2,30,472 రూపాయలు వచ్చిందని మీ ద్వారా భక్తులకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.